హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే కొత్త వీడియోతో మరలా వచ్చాను. కానీ ఈసారి చాలా లేట్ అయిందనమాట. అంటే వీడియోస్ చేయడానికి నాకు కొంచెం టైం సెట్ అవ్వట్లేదు. అది మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక ట్రిప్‌కి వెళ్ళడం స్టార్ట్ చేసాం. దారిలో కొండలు, గుట్టలు, తోటలు, సో కనిపించినంత చాలా అందంగా ఉందనమాట ఆ ప్లేసు. ఆన్ ది వేలో తీసిన వీడియో ఇది మీకోసం. కొన్ని కోటలు కూడా చూసాం. అంటే చూడు, రాతి కట్టడాలున్నాయి మొత్తం. బ్రిటిష్ కాలంలో రాతి కట్టడాలు కట్టినవి అన్నీ చూడడం జరిగిందనమాట. నేను చూడడంతో పాటు మీకు కూడా చూపిందామని వీడియో తీయడం జరిగింది. తెలుసు కదా! అన్నీ నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటారు ప్రతీదీ. సో, చాలా అందంగా మంచు పడినప్పుడైతే ఇంకా అందంగా ఉండేది మంచుని. యాపిల్ తోట. యాపిల్ తోట కూడా చూడడం జరిగింది. అంటే ఇక్కడ యెల్లో యాపిల్స్, గ్రీన్ యాపిల్స్, రెడ్ యాపిల్స్ అన్ని రకాల యాపిల్స్ కూడా ఒకే దగ్గర చూడడం జరిగింది. సో, అది చూడడానికి చాలా అందంగా ఉంది. సో, ఆ అందాన్ని నేనొక్కడినే చూడడం ఎందుకు, మీకు కూడా చూపిద్దామని అలా స్టార్ట్ అయ్యామనమాట. అబ్రాడ్ మనం అనుభవించినంత పెయిన్ ఉంటది. చూసినంత అందంగా కూడా ఉంటది. అది మనం చూసే విధానం బట్టి, మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌ని బట్టి గుడ్ ఉంటదా? బ్యాడ్ ఉంటదా? అనేది మనం డిసైడ్ అవ్వాలి. అయితే ఇవి గొర్రెలనమాట. అంటే ఇండియాలో గొర్రెలు మాట్లాడతాయి. ఇక్కడ గొర్రెలు మాట్లాడవు. జస్ట్ ఫర్ ఫన్. గొర్రెలు ఎక్కడ కూడా మాట్లాడవు. అయితే ఇక్కడ ఇవి ఎక్కువ లావుగా కనబడుతున్నాయి కదా! వీటి ఉన్ని, వీటి వెంట్రుకలు బొచ్చుతో ఉన్ని అంటారనమాట. వాటితో ఆహ్, బట్టలు తయారు చేస్తాం మనం. వీళ్ళకి నాన్ వెజ్ అనేది చాలా ఎక్కువగా తింటారనమాట. చికెన్ గానీ, మటన్ గానీ ఎక్కువగా ఇక్కడ ఫామ్‌లో పందుల్ని పెంచుతారు. సో, అవి కూడా ఇక్కడ ఎక్కువ ఫేమస్ అనమాట. చాలా చక్కగా చూడడానికి అందంగా ఉండే రిసార్ట్‌కి ఒక దగ్గరికెళ్ళాం. అగో చూడండి, రిసార్ట్‌లో జస్ట్ లీకేజ్ వాటర్‌తో అక్కడ అలా మంచు తయారైందనమాట. సో, చాలా చూడడానికి అద్భుతంగా అనిపించింది. సో, రిసార్ట్‌కి మేము ఎంజాయ్ చేయడానికెళ్ళాం. మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను కూడా చూస్తూ వీడియో తీశాననమాట. మీకందరికీ చూపిద్దాం అన్న ఉద్దేశంతో. చాలా అద్భుతంగా ఉంది. రిసార్ట్ పక్కనే ఇలా సెలయేరు, పక్కన కొండలు, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. అబ్రాడ్‌లో ఈ అందాలన్నీ చూసి వచ్చేయాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ ఏ స్టెప్ ఏస్తే ఎళ్ళగలం అనేది ఆలోచించి, ఏ ప్రాబ్లమ్‌నైనా ఫేస్ చేయగలం అనే ఉద్దేశంతో మనం ఉండి బ్లైండ్‌గా ఫిక్స్ అయ్యి రావాలన్నమాట ఇక్కడికి. అలా రిసార్ట్‌లో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసి, ఆ ఎంజాయ్‌మెంట్‌ని మీకు కూడా షేర్ చేద్దామని ఈ వీడియోతో వచ్చాను. సో, వీడియో అయితే చాలా లేట్ అయింది. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. "అన్న రావాలనుకుంటున్నాం అది ఇది" అని. రండి. కానీ రాంగ్ స్టెప్ ఎయొద్దు. నేను ఫస్ట్ నుంచి చెప్పేదదే. అది ఇక్కడికే వెళ్ళాలా? యూరోప్ కంట్రీస్‌కి వెళ్ళాలా? లేకపోతే మంచి సాలరీ వచ్చే కంట్రీకి వెళ్ళాలా? లేకపోతే మంచి ఫ్యూచర్ ఉన్న కంట్రీకి వెళ్ళాలా? అనేది డిసైడ్ అయ్యి మన ఓన్ డెసిషన్ మనమే తీసుకోవాలి. గైడ్ చేసే వాళ్ళ మాటలు వినండి ముందు. అయితే ఈ అందాలన్నీ నాతో పాటు మీరు కూడా చూసారు కదా! చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. నాతో పాటు మీరు కూడా ఈ అందాలను చూడడంలో భాగమైనందుకు. సో, అయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ఇలాంటి మరికొన్ని కొత్త వీడియోస్, కొన్ని కొన్ని వింతలు చూపిస్తా. సో, అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.